అంకుల్ 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 ఏ అంకుల్ ఏ చిట్టి వచ్చిందా అంకుల్? ఏయ్ డంబి, ఏం తిచ్చి వచ్చిందా ఏంది అంకుల్ నీకు? ఏయ్ ఏంట్రా అలా అంటావు? మరేంటి, నేను వచ్చి చాలాసేపు అయింది. ఓ ఓకే. ఏంటి సంగతి? ఏంటో సెల్లు చూసుకొని నువ్వు తిచ్చోళ్ళ నవ్వుకుంటున్నావు కదా. అంటే యాక్చువల్గా నేను నిన్ను టెస్ట్ చేశాను రా. టెస్టులు ఏంది, నేను టీచరు టెస్ట్ చేయడానికి, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని తెట్టి నా కోరిక ఇసుకిచ్చడానికి. అరే రే 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 ఏంట్రా నువ్వు? అవునయ్యా, ఏం టెస్ట్ టెస్ట్ ఏంటంటే నేను ఎప్పుడు నువ్వు వచ్చిన వెంటనే చక్కగా పలకరిస్తా కదా. అవును, ఈసారి పలకరించలేదు. నిజమే. ఏందో ఏందో తిచ్చోళ్ళగా సెల్లు పెట్టుకుని ఆడుకుంటున్నావు. చెప్పనివ్వరా నన్ను. ఓకే, అయితే నేను నిన్ను పలకరించబోగా ఏంటంటే నా పనిలో నేను మునిగిపోయి ఏంటో ఆడుకుంటా అట్లాగే చేస్తూ ఉన్నాను. అవును. అప్పుడు నీకేమనిపించింది? నువ్వు తిచ్చోడు అనిపించింది. సరే, అప్పుడు నువ్వేం చేసావు? నేనేం చేశాను? నువ్వు కూడా నాలాగనే నువ్వు కూడా వేరేలాగా ప్రవర్తించావు కదా. దయస్తాడు ఒకలే, నేను కూడా తిచ్చోళ్ళలాగా అరిచాను. అవును. అయితే నేను వేరే వాళ్ళు ఏంటో చేస్తున్నారని వాళ్ళలాగా మనం కూడా చేయకూడదు. నాకేం అర్థం కాల. అంటే నేనేదో పిచ్చోళ్ళలాగా ఇది పట్టుకొని నేను చేస్తూ ఉంటే ఎప్పుడు నువ్వు చక్కగా పలకరించేవాడివి, అలాంటిది నువ్వు కూడా మరి ఎప్పుడు పలకరించేలాగా పలకరించకుండా గట్టి గట్టిగా కేకలేసేసి నీకుండేటటువంటి ప్రవర్తనని నువ్వు మార్చుకొని నాలాగా నువ్వు కూడా చేస్తున్నావు. నిజమే అంకులోయ్. అవును. అట్లాగా మనము వేరే వాళ్ళని బట్టి, పరిస్థితులను బట్టి మనము మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన మార్చుకోకూడదు. అంటే ఏంటి? అంటే ఏంటంటే వేరే వాళ్ళు చెడ్డ పనులు చేసినంత మాత్రాన, వేరే వాళ్ళు మరి చెడుగా బ్రతికినంత మాత్రాన, నైతికంగా లేనంత మాత్రాన, అవినీతిలో ఉన్నంత ఏంటండి ఏంటి 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 అంటే చదువుతున్నావు ఏంటో బూతులు కాదురా, నైతికమురా. అంటే నైతికంగా అంటే ఇప్పుడు మంచి చెడులకి సంబంధించినటువంటి జ్ఞానం. అదేంటి అంటే దేవుడు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో మంచి చెడు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెట్టాడు. ఓకే. ఆ జ్ఞానంని బట్టి మనము మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేటటువంటి గ్రహింపు అందరికీ వస్తుంది. ఓకే. అయితే కొంతమంది మరి అలాంటి గ్రహింపు వచ్చినా కానీ మరి మంచి చేసేదానికి బదులు చెడు చేస్తారు. అవునా? అవును, మంచి చేసేదానికి బదులు చెడు చేస్తారు. అంతేకాకుండా మంచి చేయాల్సినప్పుడు చేయకుండా, అలాగ కూడా అంటే సహాయం చేయాల్సినప్పుడు చెడు చేయకపోయినా కానీ చెయ్యాల్సినవి కూడా చేయకుండా ఉంటారు. సహాయం చేయటం అయి ఉండొచ్చు, వాళ్ళకి చేతిలో వాళ్ళు సహాయపడటానికి ఏదైతే అవకాశం ఉందో అవకాశాన్ని వాడుకోరు. ఓకే. దాన్ని కూడా మరి అది కూడా దేవుడి దృష్టిలో మంచిది కాదు. ఓకే. అయితే ఇప్పుడు ఏమంటున్నానంటే దేవుడు మనకి మంచిగా నైతికంగా మళ్ళీ ఏంటో అదే మంచి చెడులకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి దాన్ని వాడుకోవాలి. ఇలా ఎవరైనా చేశారు. అయితే నేను చెప్పేది ఒత్తిడిలో నిలబడినటువంటి వాళ్ళ గురించి చెబుతున్నా. ఒత్తిడిలో అంటే అందరూ వాళ్ళని ఇష్టపడకుండా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అనుకున్నటువంటి పనిని వాళ్ళ యొక్క వేరే వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు లొంగిపోకుండా, లేకపోతే వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా వాళ్ళు చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? సచిన్ టెండూల్కర్. ఎవరైనా? అరే, నా ఫేవరెట్ బ్యాట్స్మెన్. ఊరికే జోకేళ్ళే, నాకు తెలుసు సచిన్ టెండూల్కర్ ఎవరు. ఓకే. స్ట్రైట్ డ్రైవ్ సూపర్గా కొడతాడు. స్ట్రైట్ డ్రైవ్ సూపర్గా కొడతాడు. కవర్ డ్రైవ్ సూపర్గా కొడతాడు. హుక్ షాట్ కూడా కొడతాడు. అరే, ఆయన అన్ని షాట్లు చక్కగా ఆడతారా. అంతేకాదు, హుసేన్ బోల్ట్ కూడా చాలాసార్లు ఫెయిల్ అయిపోయాడు. ఓకే. ఎవరైనా రన్నర్, నీకు అది కూడా తెలియదు. స్ప్రింట్ చేస్తాడు. అయితే
ఆయన కూడా మధ్యలో చాలాసార్లు ఫెయిల్ అయిపోయాడు. అయితే ఏమైంది? ఏమైందంటే ఆయన కూడా చక్కగా మళ్ళీ ప్రాక్టీస్ చేసి చాలామంది చాలా ప్రశ్నలు వచ్చేసాయి. ఇక హుసేన్ బోల్ట్ చాలా సరిగా పరిగెత్తడు, ఆయనకు చేత కాదు అన్నట్టుగా అనుకున్నారు. అయితే ఏం చేశాడంటే మళ్ళీ ఆయన కాన్సన్ట్రేషన్ వాళ్ళ వైపు తిప్పకుండా, ఒత్తిడి వైపు తిప్పకుండా ఆయన ప్రాక్టీస్ చేసి చక్కగా మళ్ళీ ఆయన టైటిల్ని గెలుచుకున్నాడు. ఓ అవును. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము మన పరిస్థితులలో, మనకి వ్యతిరేకమైన పరిస్థితులు, కొన్నిసార్లు మరి హింసించే వాళ్ళు ఉండొచ్చు, కొన్నిసార్లు అవినీతి పరులు ఉండొచ్చు. ఏంటో 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 తిడుతున్నా నల్లి కొరుకుతా. హింసించే వాళ్ళు అంటే చెయ్యని తప్పుకు కూడా మనల్ని కొట్టడానికి లేకపోతే బాధ పెట్టడానికి ప్రయత్నించే వాళ్ళు కొంతమంది ఉంటారా. ఓకే. అంటే వాళ్ళకి తప్పు రైట్ అనేది తెలుసు, కానీ అయినా కానీ వాళ్ళు కొంతమందిని ఇబ్బంది పెడతా ఉంటారు. అర్థమైందిలే, ఇసుకించక. అది హింసించటం అనొచ్చు. అయితే అలాగనే అవినీతి పరులు కూడా ఉంటారు. వాళ్ళెవరంటే మరి మోసం చేసేవాళ్ళు. మోసం చేసేవాళ్ళు. అవును. నీతిగా ఉండకుండా అవినీతిగా ఉంటారు. అంటే వాళ్ళకు ఆలోచనలో ఏది మంచి ఏది చెడు అని తెలిసి కూడా వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాసేటోళ్ళు అనుకో. నా గురించి ఎందుకు చెబుతున్నా. ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఏది నీతి ఏది అవినీతి తెలుసు. ఎవరైతే కాపీ రాస్తున్నారో వాళ్ళు అవినీతిగా ఉన్నట్టు. ఓకే. అట్లాగనే బస్సులో ట్రైన్లలో ప్రయాణం చేసేటప్పుడు టికెట్ తీసుకోవాలి, అది నీతి పని. ఓకే. వాళ్ళు చేయరట్టగా కొంతమంది. అది టికెట్ తీసుకోకుండా పోవటం అనేది అవినీతి పని. ఓకే. అలాగనే మరి తప్పుడు లెక్కలు రాయటము, లంచాలు తీసుకునే వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, లేకపోతే లేని రోగాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు, అట్లాగా రకరకాల భయపెట్టేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, ఇట్లాగా నీతి లేకుండా తప్పుడు మాటలు చెప్పి బాధ పెట్టేవాళ్ళు, అట్లా చేసేవాళ్ళు ఉంటారు. ఓకే. అలాంటి వాళ్ళు, అలాంటి పరిస్థితులు అందరూ వాళ్ళు పనిచేసే స్టాఫ్లో కానీ, మరి స్టూడెంట్ లొకాలిటీలో కానీ, క్లాస్ రూమ్లో కానీ, ప్లేగ్రౌండ్లో కానీ, ఎక్కడైనా సరే అలాంటి వాళ్ళే అందరు ఉన్నా కానీ మనమైతే, అంటే నేనన్నమాట, నువ్వైతే నీతిగానే ఉండాలి. నువ్వైతే నువ్వు అనుకున్నట్టు ఏదైతే మంచి చేయాలి, ఎలాగైతే నిజాయితీగా ఉండాలని నువ్వు ఆలోచించావో అదే నిజాయితీగా బ్రతకాలి. అవతల వాళ్ళు అట్టన్నారని, వీళ్ళు ఇట్టున్నారని, వాళ్ళు అలా బ్రతికారని నువ్వు కూడా పాడైపోకూడదు. అంటే టెండూల్కర్ వాళ్ళు ఆ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారు, నాకు ఆడటం చేత కాదు, నేను ఏంటి ఊరికి అవుట్ అయిపోతున్నాడు, ఈయన రిటైర్మెంట్ ఇవ్వాలని చాలామంది చాలా మాట్లాడినారు. కానీ అవన్నీ పట్టించుకోవాలి. ఆయన ఆట మాత్రమే పట్టించుకున్నాడు, చక్కగా ప్రాక్టీస్ చేశాడు, చక్కగా మళ్ళీ ఆయన బెస్ట్ ప్లేయర్గా అందరితోటి మళ్ళీ ప్రశంసించబడ్డాడు. అట్లాగే నేనేం చేయాలి? నువ్వేం చేయాలంటే, అందరూ మరి హింసించే పరిస్థితులలో చుట్టుపక్కల వాళ్ళు ఉన్నప్పటికీ, వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగా లేకపోయినప్పటికీ, అవినీతిలో అంటే చెడు చేస్తున్నామని తెలిసి కూడా చేస్తూ, అలాగా వాళ్ళందరూ చేస్తూ మనల్ని కూడా చేయాలని ప్రేరేపించినప్పటికీ, నేను మాత్రము నువ్వు మాత్రము ఇంకా ఎవరైతే అలాగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు దేవుడికి నమ్మకంగా నిజాయితీగానే వాళ్ళు అనుకున్న మార్గంలోనే, అంత ప్రెషర్ ఉన్నా కానీ ఆ ఒత్తిడికి గురవ్వకుండా వాళ్ళు అనుకున్న మంచి మార్గంలోనే, నిజాయితీ మార్గంలోనే, నీతి మార్గంలోనే నడుచుకుంటూ వాళ్ళు ప్రవర్తించటం, వాళ్ళు బ్రతకటం చేయాలి. ఓకే. అలా చేస్తే దేవుడికి చాలా ఇష్టము. అలా చేసిన ఆయన కూడా మరి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? నోవా మరి ఆయన బ్రతికిన రోజుల్లో బైబిల్లో ఏం రాసి పెట్టిందంటే, హింస అవినీతి అంతా ఉందంట. అక్కడ చాలా దుర్మార్గులుగా ఉన్నారంట మనుషులు. దుర్మార్గులుగా ఉన్నారు. అలాగా దుర్మార్గులుగా ఉన్నప్పుడు ఈయన మాత్రము నిజాయితీగా నీతిగా బ్రతికాడంట. అన్నమాట. అవును, నిజాయితీగా నీతిగా బ్రతికాడు. కాబట్టి ఆయనకి దేవుడు సహాయం చేశాడు, ఆయనను రక్షించాడు. అలాగా ఆయనకి మంచి జరిగింది. అలాగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుండేది కాదు, మనం ఎలాగున్నాము, ఎంత ప్రెషర్ వాళ్ళు తెచ్చినా కానీ మనం ఎలాగున్నాము, మనము నీతిగా ఉన్నామా అనేదే ప్రశ్న. ఏంట్రా
ఏంది అంత కేక? నేను కూడా అంతేనా అంకులోయ్. ఏందిరా నీ ఏమైందిరా నీకు? షాక్ కొట్టింది ఏంది? కొట్టింది అంకులు. ఏంట్రా? నేను కూడా ఇక్కడి నుంచి. నువ్వు కూడా ఇప్పటి నుంచి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంటే ఎస్ ఏంటో చెప్పురా. ఏంటంటే ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎట్ట ప్రవర్తించినా, ఎవరు ఏని మోసం చేసినా, ఎవరు అవినీతిగా ఉన్నా, ఎవరు దుర్మార్గంగా ఉన్నా కానీ ఉన్నా కానీ నేను మాత్రం నువ్వు మాత్రం నిజాయితీగా నైతికంగా ఓకే ఉండాలి అంకులు. ఉండాలా? ఉంటావా? ఉంటా 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 ఉంటా. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ సంగతి ఏంటి? నేను కూడా అంతేరా. నువ్వు కూడా అంతేనా? నేను కూడా అంతేరా. నువ్వు కూడా అంతేనా? నేనంతేరా. ఓకే.